క్రీస్తునందు ప్రియమైన ప్రేమధార టీవీ వీక్షకులందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు పవిత్రమైన నామంలో శుభములు తెలియజేస్తున్నాం. నేటి పాఠంలో మనము మొదటి సమూయేలు గ్రంథము 8వ అధ్యాయాన్ని ధ్యానించుకోబోతున్నాం. సమూయేలు ప్రవక్త వృద్ధుడయ్యాడు. అతని కుమారులు న్యాయాధిపతులుగా నియమించబడ్డారు. అయితే వారు సమూయేలు సౌశల్యాన్ని అనుసరించకుండా ధనాపేక్ష గలవారై లంచము పుచ్చుకొని న్యాయాన్ని పూర్తిగా త్రిప్పివేశారు. ఇశ్రాయేలీలు తమకున్న దేవరాజ్యం అనే ప్రత్యేకతను కోల్పోయారు. లోకానుసారంగా తమకు ఒక రాజు కావాలని కోరుకున్నారు. దేవుడు వారి ఇష్ట ప్రకారం వారికి రాజును ఇచ్చేశాడు. అలా ఇవ్వడానికి ముందు వాటి పర్యవసానాలను ఆయన వారికి తేటగా చెప్పాడు. నిరంకుశుడై ప్రజల చేత వెట్టి చాకిరీ చేయిస్తూ పన్నుల భారంతో ప్రజలను పీడించి తాను మాత్రం విలాసాలతో తులతూగుతాడు అని చెప్పారు. వారి కుమార్తెలను వంటవారిగాను తోటలో పనిచేసేవారిగాను చేసుకుంటాడు, వారిని పరిపాలిస్తాడు. మానవరాజు తన వైభవంతో వారిని పరిపాలిస్తాడని దేవుడు చెప్పాడు. గతంలో దేవుడు తానే వారికి రాజై ఉండి న్యాయాధిపతులతో నిరాడంబరంగా తన పరిపాలన కొనసాగించాడు. ఎన్ని చెప్పినప్పటికీ ఇశ్రాయేలీలు తమ పంతాన్ని వీడలేదు. దేవుడు కోపంతో చివరికి వారికి రాజును నియమిస్తున్నట్లుగా ఇందులో గమనిస్తాం. ఇక వివరాలను వినడానికి మనము సిద్ధపడదామా? ప్రియ శ్రోతలు, నేటి పాఠం మొదటి సమూయేలు 8వ అధ్యాయం. జాగ్రత్తగా వినండి. సమూయేలు వృద్ధుడైనప్పుడు తన కుమారులను ఇశ్రాయేలీయుల మీద న్యాయాధిపతులుగా నియమించాడు. అతని జ్యేష్ఠ కుమారుని పేరు యోవేలు, రెండో వాని పేరు అబీయా. వీరు బెయేర్షెబాలో న్యాయాధిపతులుగా ఉన్నారు. తండ్రి ప్రవర్తనను అనుసరింపక ధనాపేక్షకులై లంచములు పుచ్చుకొని న్యాయమును తిప్పివేయగా ఇశ్రాయేలీయుల పెద్దలందరూ కూడి రామాలో సమూయేలు వద్దకు వచ్చి అన్నారు, చిత్తగించు, నీవు వృద్ధుడవు, నీ కుమారులు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన గలవారు కారు గనుక సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజును నియమించాలి. అప్పుడు సమూయేలుకు 60 ఏండ్ల వయస్సు. సమూయేలు ఎక్కువగా ప్రయాణాలు చేశాడు, మారు మనస్సును ప్రకటించాడు. ఫిలిష్తీయుల నియంతల పరిపాలనలో తన ప్రజలను సంఘటితపరిచాడు, బలపరిచాడు. మిస్పాలో విజయం సాధించాడు. ఇప్పుడు తాను పెద్దవాడైపోయాడు. తన కుమారులకు కొన్ని బాధ్యతలను అప్పగించాలని చూచాడు. కాని కుమారులు చెడిపోయారు. తిరిగి ఫిలిష్తీయులు చెలరేగే సూచనలు కనపడుతున్నాయి. సమూయేలు కుమారులిద్దరూ మంచివారై ఉంటే ఎంత బావుండేది. కాని వారిద్దరూ భ్రష్టులైపోయారు. వీరితో ఇక ప్రయోజనం లేదు, మాకొక రాజును ఇవ్వు అని ప్రజలు వేడుకున్నారు. సమూయేలు పెద్ద కొడుకు పేరు యోవేలు. ఈ పేరుకు అర్థం యెహోవాయే దేవుడు. రెండో కొడుకు పేరు అబీయా. ఈ పేరుకు అర్థం యెహోవాయే తండ్రి. వీరు బెయేర్షెబాలో న్యాయాధిపతులయ్యారు. ఈ స్థలం దక్షిణాదిలో ఉంది. ఫిలిష్తీ ప్రాంతానికి ఇదే సరిహద్దు. యోవేలు బెయేర్షెబాలో ఉన్నాడు. బహుశా అబీయా దానులో ఉండవచ్చు. సమూయేలు కుమారులిద్దరూ లంచగొండులైపోయారు. న్యాయాన్ని తిప్పివేస్తూ వచ్చారు. వారి తండ్రి సమూయేలు ఎంతో నిజాయితీపరుడు. కాని కుమారులకు తండ్రి లక్షణాలలో ఒక్కటి అలవడలేదు. సమూయేలు వయోవృద్ధుడు. సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజునివ్వు అంటూ అన్యజాతులను అనుకరించాలని వారికి బుద్ధి పుట్టింది. దేవుని ప్రజలు అన్యజాతులను అనుకరించకూడదు గదా. కాని వారు ఒత్తిడి చేస్తున్నారు. దేవుడు తమకిచ్చిన దేవరాజ్య దర్శనానికి వీరు అవిధేయులవుతున్నారు. అన్యరాజులు నిరంకుశులు. వారి రాజకీయాలు వేరు. వీరికి వారి పద్ధతులు సరిపోవు. ఈ వివేకం లోపించి రాజు కోసం అడుగుతున్నారు. దేవుని ఆమోదంతో సమూయేలు సరే అన్నాడు. అయితే రాజులు చేయబోయే నిర్వాకం ఎలాంటిదో వారికి సమూయేలే వివరించాలి. అధికారం తన చేతి నుండి, తన కుటుంబం నుండి మరొకరి చేతిలోకి పోతుందని సమూయేలు బాధపడలేదు. దేవుని చిత్తమే నెరవేరాలని కోరాడు. తాను ఒక ప్రవక్త.
తనకు ఇష్టమైనా కష్టమైనా దేవుడు చెప్పింది ఏదో ఉన్నది ఉన్నట్లు ప్రజలకు చెప్పాలి. దేవుడేమన్నాడు? ప్రజల మనవి అంగీకరించు. ప్రజలకు దేవుడే రాజై ఉండడం ఇష్టం లేదు. ఒక మానవ రాజు మాకు కావాలని కోరుతున్నారు. ప్రజలకు యుద్ధాలు చేయగల రాజు కావాలి. ఫిలిష్తీయులను నాశనం చేయగల సమర్థుడైన రాజు కావాలి. ప్రజలలో తిరుగుబాటు మనస్తత్వం మొదటి నుండి ఉన్నది. ఈజిప్టు నుండి వచ్చింది మొదలుకొని వారి వైఖరి ఇలాగే ఉన్నది. సమూయేలు ప్రజలకు వివరించి చెప్పాలి. వారి రాజు ఎలాంటివాడు అవుతాడో వారు తెలుసుకోవాలి. 10వ వచనం, సమూయేలు తనను రాజు కోసం అడిగిన జనులకు యెహోవా మాటలన్నీ వినిపించి అన్నాడు, మిమ్ములను ఏలబోయే రాజు ఎట్టివాడు అవుతాడంటే అతడు మీ కుమారులను పట్టుకొని తన రథాలను తోలడానికి తన గుర్రాలను కాపాడడానికి వారిని పెట్టుకుంటాడు. రాజు సుఖభోగాలతో తులతూగుతాడు. అతడికి రథాలుంటాయి. అంతవరకు ఏ న్యాయాధిపతికి రథమంటూ లేదు. అతనికి ఆశ్వికులు ఉంటారు. కొందరు అతని రథముల ముందర పరిగెడుతారు. అతడు వారిని తన సైన్యములో సహస్రాధిపతులుగా పంచదళాధిపతులుగా నియమిస్తాడు. తన భూములను దున్నడానికి వాటి పంటను కోయడానికి తన యుద్ధాయుధాలను తన రథముల సామానులను చేయడానికి వారిని ఏర్పరచుకుంటాడు. రాజు నిరంకుశుడవుతాడు. ప్రజల చేత వెట్టి చాకిరీ చేయిస్తాడు. క్రూరుడై ప్రజల నోళ్లు మూయిస్తాడు. ప్రజలకు సహాయం చేయకపోగా వారిని పీడిస్తాడు, వేధిస్తాడు. పన్నుల భారం ఎక్కువ చేస్తాడు. సుఖభోగ విలాసాలతో తులతూగుతాడు. 13వ వచనం, మీ కుమార్తెలను భక్ష్యకారిణులుగా, బోనకత్తెలుగా, రొట్టెలు కాల్చేవారిగా పెట్టుకుంటాడు. మీ పొలములలో, మీ ద్రాక్ష తోటలలో, ఆలివు తోటలలో శ్రేష్టమైన వాటిని తీసుకొని తన సేవకులకిస్తాడు. ఇంత చెప్పినా ప్రజలు సమూయేలు మాటలను ఖాతరు చేయలేదు. కాదు కూడదు, మాకు రాజే కావాలి అని పంతం పట్టారు. ఈ ప్రజలు దేవునికి చెందినవారు. వీరి ప్రత్యేకత ఏమైనట్లు? ఎట్టకేలకు సమూయేలు ప్రజల కోరికను మన్నించి రాజును నియమించటానికి ఇష్టం చూపాడు. ఆ తరువాత దేవుడే అనాల్సి వచ్చింది, కోపము తెచ్చుకొని నీకు రాజును నియమించాను, క్రోధము కలిగి అతణ్ణి కొట్టివేస్తున్నాను. సమూయేలు గొప్ప న్యాయాధిపతి, దైవజనుడు. యెహోవా మందిరములోనే పెరిగాడు. ఏలీ కుమారుల దుష్ప్రవర్తన అతనికి బాగా తెలుసు. అయితే తనేం చేశాడు? దుర్మార్గులైన తన కుమారులను న్యాయాధిపతులుగా నియమించాడు. సమూయేలు గొప్ప న్యాయాధిపతి, అద్భుతమైన ప్రవక్త, గొప్ప దైవజనుడు. కాని ఏలీలాగానే ఒక తండ్రిగా అపజయం పొందాడు. ఎందుకని భక్తిగల కుటుంబాలలో పిల్లలు ఇలా తయారవుతారో తెలియదు. సమూయేలు గొప్పవాడే, కాని అతని కుమారులేమి చేశారు? అవినీతి పరులై అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. ఇశ్రాయేలు ప్రజలు రాజు కోసం అడుగుతున్నారు. చుట్టూరా ఉన్న అన్యజాతుల ప్రభావం వీరి మీద పడింది. పైగా సమూయేలు వృద్ధాప్యాన్ని, తన కుమారుల దుష్ప్రవర్తనను ఒక కారణంగా చూపుతూ మాకు రాజు కావాలని గొడవ చేస్తున్నారు. సమూయేలు మానసికంగా చాలా బాధపడ్డాడు. దేవుడు అతణ్ణి ఓదార్చాడు. ఇందులో సమూయేలుది ఏమీ తప్పు లేదు. దేవుని పట్ల ప్రజల వైఖరి అలా ఉంది. సమూయేలు ప్రజలకు వివరించి చెప్పాడు, రాజు స్వార్థపరుడవుతాడు, నిరంకుశుడవుతాడు, తన సుఖభోగాల కోసం ప్రజలను పీల్చి పిప్పి చేస్తాడు. అందరినీ తన క్రింద పాలేర్లుగా, పనివారుగా మార్చేస్తాడు. అప్పుడు వారు ఎంత ఏడ్చినా దేవుడు వినడు. దేవుడు వారికి రాజును ఇవ్వబోతున్నాడు. కాని ఆ రాజు వలన వారికి కీడే కాని మేలు కలగదు. దేవుడు రాజుల కాలంలో ఇశ్రాయేలు జాతికి ప్రవక్తల ద్వారా హెచ్చరికలు పంపాడు. దేవుడు రాజులతో నేరుగా మాట్లాడలేదు, ప్రవక్తల ద్వారా సందేశాన్ని పంపాడు. ప్రవక్త సందేశాన్ని రాజు వింటే బాగుపడతాడు, వినకపోతే పాడైపోతాడు. సోదరీ సోదరులారా, వింటున్నారా? ప్రజలు రాజు కావాలని కోరుతున్నారు. అది దేవునికి ఇష్టం లేదు.
అయినా తన ప్రజలు అనుభవం ద్వారా నేర్చుకోవాలని వారు కోరిందే దేవుడిచ్చాడు. సమూయేలు ముందుగానే హెచ్చరించాడు, కాని వారు రాజే కావాలంటున్నారు. ఈ రోజున క్రైస్తవ విశ్వాసులు కూడా తప్పులు చేసి అనుభవం ద్వారా నేర్చుకున్న సత్యాలు ఎన్నో ఉన్నాయి. చరిత్ర నేర్పే పాఠాలు మనం గమనించాలి. మనకు దేవుడు అనుగ్రహించిన రాజు ఒక్కడే ఉన్నాడు. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. అలాగే రాజులందరిలో దేవుని హృదయానుసారి అయిన రాజు ఒక్కడే ఉన్నాడు. అతడే దావీదు. అనేక సందర్భాలలో మన సొంత చిత్తాన్ని అనుసరించి తీర్మానాలు చేస్తాము. మన సొంత నీతిని పైకి ఎత్తుతాము. కాని ఎప్పుడు యేసుక్రీస్తును పైకెత్తుతామో అప్పుడే మనకు విజయం. మనకు కావలసిన రాజు యేసే. మరే రాజు అక్కర్లేదు. ప్రభు పేరట వచ్చే రాజు రారాజు యేసుక్రీస్తు స్తుతింపబడునుగాక. సమూయేలు కుమారుడు యోవేలు, అతని కుమారుడు హేమాను. ఇతడు గాయకుడు. సమూయేలు కుమారులు మంచి ప్రవర్తన గలవారైతే సేవ నిరాటంకంగా కొనసాగి ఉండేది. అయితే భక్తి విశ్వాసములు వంశపారంపర్యంగా రావుగదా. పాపి కడుపున పాపే పుడతాడు గాని భక్తుని కడుపున భక్తుడు పుడతాడని నియమమేమీ లేదు. పుట్టుక చేత పాపులే కాని భక్తులెవరూ లేరు. దేవుని కృపలేనిదే ఎవరూ రక్షించబడరు. విద్య ఉన్నంత మాత్రాన సౌశీల్యం అలవడదు. యెహెజ్కేలు 18వ అధ్యాయం 4వ వచనం. దేవుడు అంటున్నాడు, మనుష్యులందరూ నా వశములో ఉన్నారు. తండ్రులేమి కుమారులేమి అందరూ నా వశంలోనే ఉన్నారు. పాపం చేసేవాడెవడో వాడే మరణం చెందుతాడు. సమూయేలు 2 కుమారులు ధనాపేక్ష చేత పాడైపోయారు. 1 తిమోతి 6వ అధ్యాయం 17వ వచనం. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమందు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించడానికి సమస్తమును మనకు ధారాళముగా దయచేసే దేవుని యందే నమ్మిక ఉంచాలి. ధనవంతులు వాస్తవమైన జీవమును సంపాదించుకునే నిమిత్తము రాబోయే కాలానికి మంచి పునాది తమ కోసమై వేసుకుంటూ మేలు చేసేవారై
సత్క్రియాధనము గలవారై ఔదార్యము గలవారు, తమ ధనములో ఇతరులకు పాలు ఇచ్చేవారై ఉండాలి. ప్రియశ్రోతలు, మరో విషయం గుర్తించండి. సమూయేలు ప్రార్థనాపరుడు. అతని మనస్సాక్షి చాలా సున్నితమైనది. సమూయేలు తన సొంత అభిప్రాయాలను అవతల పెట్టివేసి దేవుడేమి చెబుతాడో అని ప్రార్థనలో కనిపెట్టాడు. యెషయా 26వ అధ్యాయం 3వ వచనం. ఎవని మనస్సు దేవుని మీద ఆనుకుంటుందో అతణ్ణి దేవుడు పూర్ణ శాంతి గలవానిగా కాపాడతాడు. ఏలయనగా అతడు దేవుని యందు విశ్వాసముంచి ఉన్నాడు. ప్రార్థన పరిధిలోకి అశాంతి రాదు. దేవుని సమాధానము మన హృదయాలకు తలంపులకు కావలి ఉంటుంది. ప్రార్థన ఫలితంగా విశ్వాసులు దేవుని మార్గంలో తొట్టిల్లకుండా నడవగలుగుతారు. ప్రార్థనాపరులకు మహోజ్వలమైన భవిష్యత్తు ఉన్నది. కీర్తనలు 76:10 వచనం. నరుల ఆగ్రహము దేవుణ్ణి స్తుతిస్తుంది. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానం. ఈ అధ్యాయంలో 22వ వచనంలో యెహోవా సమూయేలుతో అన్నాడు, నీవు వారి మాటలు విని వారికి ఒక రాజును నియమించు. వారి కోరిక సరైనది కాకపోయినా దేవుడు వారికి రాజునిచ్చాడు. న్యాయాధిపతుల వ్యవస్థ అంతరించింది. సమూయేలు వృద్ధుడైపోయాడు. కుమారులేమో న్యాయాధిపతులుగా ఉండడానికి తగిన వారు కారు. ఏలీ కుమారులు వ్యభిచారులు, కాని సమూయేలు కుమారులు ధనాపేక్షాపరులు. ప్రజల నుండి లంచాలు పుచ్చుకొని న్యాయ వ్యవస్థనే తారుమారు చేస్తున్నారు. పాపం పలు విధాలు. ఈ పాపాన్ని పూర్తిగా తొలగించడం మానవరీత్యా అసాధ్యమే. ఇశ్రాయేలు పెద్దలు ఒక కొత్త వ్యవస్థను కోరుకుంటున్నారు. 150 సంవత్సరాల క్రిందట గిద్యోనును రాజుగా ఉండమని కోరారు. కాని అతడు అందుకు ఒప్పుకోలేదు. ఆ తరువాత అబీమెలెకు 3 సంవత్సరాల పాటు తానే రాజై క్రూరుడై నాశనమైపోయాడు. ఆ తరువాత ఎవరూ రాజు కావడానికి సాహసించలేదు. ఇశ్రాయేలీయులు అన్యజాతులను అనుకరించడం అవివేకం. ఇశ్రాయేలీయులు దేవుని ప్రజలు. వీరికి ఆధ్యాత్మిక విలువలున్నాయి. దేవుడే వీరికి రాజు. కాని అన్యులు రాజుల పరిపాలనలో తమ గొప్పతనాన్ని చాటుకుంటారు. దేవుడు ఏర్పరచుకున్న రాజైతే పర్వాలేదు, కాని మనుష్యులు ఎన్నుకున్న రాజులు నియంతలైపోతారు. అన్యుల రాజులను చూచి మాకు అలాంటి రాజు కావాలి అంటున్నారు. అనుభవిస్తేనే కాని ఇశ్రాయేలీయులు పాఠం నేర్చుకోరు. సమూయేలు ముందుగానే చెప్పాడు, మీరు కావాలనుకుంటున్న రాజు మిమ్మల్ని వేధిస్తాడు. అంతే జరిగింది. సౌలు మనుష్యులు ఏర్పరచుకున్న రాజు, కాని దావీదు దేవుడేర్పరచుకున్న రాజు. దేవుడు దావీదునందు మెస్సీయాను గురించిన ప్రవచన దర్శనం చూపించాడు. మొదట న్యాయాధిపతుల వ్యవస్థ, దాని తరువాత ప్రజలు కోరుకున్న రాజ్య వ్యవస్థ, దాని తరువాత దేవుడు క్రమేణా దావీదు కుమారుడైన యేసుక్రీస్తును అభిషేకించి ప్రభువుగా సర్వకాలానికి ప్రతిష్ఠించబోతాడు. ఈ రోజున దేవుని సంఘం ఉన్నది. సంఘానికి యేసుక్రీస్తే శిరస్సు. మానవ ప్రభుత్వ విధానాలు సంఘంలోకి ప్రవేశపెడితే అవి అట్టే కాలం నిలువవు. సంఘ చరిత్ర ఇదే సత్యాన్ని ఎలుగెత్తి చాటుతోంది. వ్యక్తిగత క్రైస్తవ అనుభవం కూడా ఇలాగే ఉంది. ప్రియ విశ్వాసీ, నీ హృదయ సింహాసనం మీద ఎవరు కూర్చున్నారు? నీవు ఎవరిని కూర్చోబెట్టావు? 1 పేతురు 3వ అధ్యాయం 16వ వచనం. మీ హృదయములందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించండి. నిర్మలమైన మనస్సాక్షి గలవారై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మును హేతువు అడిగే ప్రతివానికి సాత్వికముతో భయముతో సమాధానం చెప్పడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండండి. పిలాతు ప్రజలను నిలదీసి అడిగాడు, మీకు ఎవరు కావాలి? యేసా, బరబ్బానా?
ప్రజలందరూ ఒక్క పెట్టున అరిచారు, మాకు యేసు వద్దు, బరబ్బా కావాలి. అయితే ప్రియశ్రోత, నీ తీర్మానమేమిటి? వచ్చే పాఠంలో మరిన్ని ఆసక్తిదాయకమైన విషయాలు నేర్చుకోబోతున్నాము. 9వ అధ్యాయం చాలా ప్రాముఖ్యమైంది. సౌలు రాజుగా నియమించబడతాడు. అతనికి అభిషేకం కూడా జరుగుతుంది. సమూయేలును గురించి మనం ఎన్నో సంగతులు విన్నాం గదా. సౌలు వ్యక్తిత్వం విచిత్రమైనది, అతని మనస్తత్వం విపరీతమైనది. బిలాములాగే ఇతని వైఖరి అనాధ్యాత్మికమైనది. చీకటిలో నుండి వచ్చి కొంతకాలం వెలుగులో ఉండి తిరిగి చీకటిలో కలిసిపోయాడు. సౌలు మొదట రాజు కాడు. దేవుని నైతిక ప్రమాణాలకు అతడు సరిపోడు. 1 సమూయేలు 9వ అధ్యాయంలో ఈ సంగతులన్నీ మనం వింటాము. కీషు అనే బెన్యామీనీయుడు ఒకడున్నాడు. కీషు భాగ్యవంతుడైన ఒక బెన్యామీనీయుడు. అతనికి సౌలు అనే ఒక కుమారుడున్నాడు. అతడు బహు సౌందర్యము గల యువకుడు. ఇశ్రాయేలీయులలో అతని పాటి సుందరుడు ఒక్కడూ లేడు. అతడు భుజములు మొదలుకొని పైకి ఇతరుల కంటే ఎత్తైనవాడు. సౌలు బెన్యామీను గోత్రానికి చెందినవాడు, బలాఢ్యుడు, తండ్రి ధనవంతుడు. సౌలు ఆజానుబాహుడు, శరీర సౌష్ఠవం గలవాడు, కాని మానసికంగా ఆధ్యాత్మికంగా బలహీనుడు. సౌలు తన తండ్రి అయిన కీషు యొక్క గాడిదలు తప్పిపోగా కీషు తన కుమారుడైన సౌలును పిలిచి అన్నాడు, మన దాసులలో ఒకణ్ణి తీసుకొని పోయి గార్ధపములను వెతుకు. సౌలు గాడిదల అన్వేషణలో ఉన్నాడు. గాడిదలు తప్పిపోయాయి. అవి ఆడుగాడిదలు. అతడు పోయి ఎఫ్రాయిము మన్యము తిరిగి షాలిషా దేశమున సంచరించగా అవి కనపడలేదు. షాలిషా అనే మాటకు అర్థం 3 భూములు. తరువాత వారు షయలీము దేశమును దాటి సంచారం చేశారు, గాని అవి కనపడలేదు. షయలీము అంటే నక్కల దేశం. బెన్యామీనీయుల దేశం సంచరించి చూడగా అవి దొరకలేదు. అయితే వారు సూపు దేశానికి వచ్చినప్పుడు మనము తిరిగి వెళ్ళుదాము రా, గార్ధపముల కోసం చింతించక నా తండ్రి మన కోసం విచారపడతాడేమో అని సౌలు తన వద్ద ఉన్న పనివారితో అన్నాడు. దీన్ని బట్టి సౌలుకు తండ్రి పట్ల ఎంత ప్రేమ ఉన్నదో గ్రహించగలం. అప్పుడు పనివాడు అన్నాడు, ఇదిగో ఈ పట్టణములో దైవజనుడు ఒకడున్నాడు. అతడు బహుఘనుడు. అతడు ఏ మాట చెప్తే అది నెరవేరుతుంది. మనము వెళ్ళవలసిన మార్గాన్ని అతడు మనకు తెలియజేయగలడేమో. అతని వద్దకు వెళ్ళుదాము రండి. రామతయిం సోఫీము అనగా రామ, అది సమూయేలు నివసించే ఊరు. రామ సూపు దేశంలో ఉన్నది. సౌలుకు సమూయేలును గురించి తెలియదు. ఎందుకనగా అతనికి దేవుడెవరో తెలియదు. గనుక దైవసేవకుడు ఎవరో తెలియదు. సమూయేలు ఎవరో ఒక ఘనుడు అనుకుంటున్నాడు. సౌలు అంటున్నాడు, మనము వెళితే ఆ మనుష్యునికి ఏమి తీసుకొని వెళ్ళాలి? మన సామగ్రిలో ఉన్న భోజన పదార్థాలు అయిపోయాయి. ఆ దైవజనునికి బహుమానము తీసుకొని పోవడానికి మనకేమీ లేదే. ఏమైనా ఉన్నదేమో చూడు. పనివాడన్నాడు, అయ్యా చిత్తగించండి, నా వద్ద 1/4 తులం వెండి ఉన్నది. మనకు మార్గం తెలియచెప్పినందుకు దానిని ఆ దైవజనునికి ఇద్దాము. ప్రవక్త అనే పేరు నొందినవాడు పూర్వము దీర్ఘదర్శి అని పిలువబడేవాడు. పూర్వము ఇశ్రాయేలీయులలో దేవుని వద్ద విచారణ చేయడానికి ఎవడైనా బయలుదేరితే అందరూ చెప్పుకుంటారు, దీర్ఘదర్శి దగ్గరికి వెళ్ళుదాము రండి. ప్రవక్త అనే మాట గ్రామీణ ప్రాంతాలలో వాడుకలో లేదు. దీర్ఘదర్శి అని వ్యవహరించేవారు. సౌలు అన్నాడు, నీ మాట మంచిది, రా వెళ్ళుదాము. వారు దైవజనుడు ఉన్న చోటికి వెళ్ళారు. వారు ఊరికి ఎక్కిపోతూ ఉండగా నీళ్లు చేదుకోవడానికి వచ్చిన కన్యకలు తమకు కనబడినప్పుడు ఇక్కడ దీర్ఘదర్శి ఉన్నాడా అని అడిగారు. అందుకు వారన్నారు, ఇడుగో అతడు మీ చెంతనే ఉన్నాడు, త్వరగా పోయి కలుసుకోండి. ఈరోజే అతడు ఈ ఊరికి వచ్చాడు. నేడు ఉన్నత స్థలమందు జనుల పక్షాన బలి అర్పించబడుతుంది. గనుక ఊరిలోకి మీరు పోయిన క్షణమందే అతడు భోజనం చేయడానికి ఉన్నత స్థలానికి వెళ్ళకముందే మీరు అతన్ని కనుగొంటారు.
అతడు రాకమునుపు జనులు భోజనం చెయ్యరు. అతడు బలిని ఆశీర్వదించిన తరువాత పిలువబడిన వారు భోజనం చేస్తారు. మీరు ఎక్కిపోండి, అతన్ని చూడడానికి ఇదే సమయం. వారు ఊరిలోనికి రాగా ఉన్నతమైన స్థలానికి వెళ్ళుతున్న సమూయేలు వారికి ఎదురుపడ్డాడు. ప్రియ శ్రోతలు, గాడిదలను వెతికేవాడికి దేవుడెవరో ఎలా తెలుస్తుంది? మనమైతే మన ప్రభువైన యేసుక్రీస్తును ఎరుగుదుము. దేవునికి స్తోత్రం. పాఠం సమాప్తం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్యకృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. ఇశ్రాయేలు ప్రజలు తమకు ఒక రాజు కావాలని అడగడం ద్వారా ఏమి చేశారు? ఇశ్రాయేలు ప్రజలు తమకు ఒక రాజు కావాలని అడగడం ద్వారా ఏమి చేశారు? 1. వారు దేవుణ్ణి మహిమపరచలేదు. 2. వారు దేవుణ్ణి విసర్జించారు. 3. వారు తమ దేవుణ్ణి ఆరాధించలేదు. ఈ ప్రశ్నకు సరైన జవాబును ఈ వాట్సాప్ నంబర్కు పంపండి. ప్రియులారా, ఇంతవరకు మనము ఇశ్రాయేలీలు తమకున్నటువంటి దేవరాజ్యం అనే ప్రత్యేకతను కోల్పోయి లోకానుసారంగా తమకు ఒక రాజు కావాలని కోరుకున్నట్టుగా చూసాం. ఆ కోరికలో దేవుని పట్ల తిరస్కార భావం కనిపిస్తుంది. చుట్టూరా ఉన్న అన్య జాతుల ప్రభావం ఇశ్రాయేలు ప్రజల మీద పడినందున వీరు కూడా రాజు కోసం సమూయేలును అడిగారు. సమూయేలు తన అధికారం కోల్పోతుందని బాధపడలేదు. దేవుని నామ ఘనత చులకన చేయబడుతుంది అని రోధించాడు. అలా ఇవ్వడానికి ముందు వాటి పర్యవసానాలను ఆయన వారికి తేటగా చెప్పాడు. గతంలో దేవుడు తానే వారికి రాజయుండి న్యాయాధిపతులతో నిరాడంబరంగా తన పరిపాలన కొనసాగించాడు. భూ సంబంధమైన రాజు సుఖభోగాలనే కోరుకుంటాడు. తన కోసం రథాలను, గుర్రాలను సిద్ధపరచుకుంటాడని, సైనిక దళాలను, యుద్ధ సామాగ్రిని సమకూర్చుకుంటాడని ఎంతో నచ్చజెప్పడానికి సమూయేలు ప్రయత్నించాడు. ఎంత నచ్చజెప్పినప్పటికీ ఇశ్రాయేలీయులు మాత్రము తమ పంతాన్ని వీడలేదు. దేవుడు కోపంతో వారికి రాజును నియమిస్తున్నట్లుగా గమనించాం. అయితే ఆయన వారి పట్ల తన ప్రేమను విడనాడలేదు. అనుభవం అయితేనే కానీ తత్వం బోధపడదు. వారు కోరుకున్న రాజును బట్టి వారు దేవునికి మొరపెట్టినా ఆయన ఇక వారి మొర వినడు. నిజానికి మనుషులు ఎప్పుడు చెడ్డదానినే కోరుకుంటారు. ఉదాహరణకు, యేసును విడుదల చేయమంటారా లేక బరబ్బాను విడుదల చేయమంటారా అని పిలాతు అడిగినప్పుడు నాటి ప్రజలు బరబ్బానే కోరుకున్నారు. శాశ్వతమైన వాటిని, ప్రయోజనకరమైన వాటిని మనం కోరుకోవాలి. మనుషులను కాదు, క్రీస్తునే మన హృదయాలలో ప్రభువుగా మనము ప్రతిష్ఠించుకోవాలి. ఆయనే మన శాశ్వత రాజు. అలా యేసే రాజుగా, ప్రభువుగా మన జీవితాలను ఏలడానికి మనము అంగీకరిద్దామా? అటి కృప దేవుడు మీకు దయచేయను గాక. దైవాశీస్సులు.